విజయ్ దేవరకొండ అండ్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'గీతా గోవిందం పార్ట్ 2' ఈ రోజే థియేటర్స్‌లో రిలీజ్ అయింది. సారీ నాట్ 'గీతా గోవిందం పార్ట్ 2' 'ఫ్యామిలీ స్టార్'. సో మూవీ ఓవరాల్‌గా ఎలా ఉంది? ఈసారి హిట్టా? ఫట్టా? ఈ వీకెండ్‌కి థియేటర్స్‌లో చూడొచ్చా లేదా? ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో. అలాగే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద రివ్యూ ఆఫ్ 'ఫ్యామిలీ స్టార్'. ఇక మూవీ బేసిక్ స్టోరీ లైన్‌కొచ్చేస్తే, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి తనకి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఫేస్ చేస్తాడు? తన ఫ్యామిలీకి ప్రాబ్లమ్స్ వస్తే ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు. ఇది మూవీ బేసిక్ స్టోరీ లైన్. ఇదే ప్లాట్ మీద మూవీ మొత్తం లాగారు. బట్ నాకు ఓవరాల్‌గా మూవీ ఎలా అనిపించిందంటే, ఇట్స్ ఎ బిలో యావరేజ్ మూవీ. నేనేదో ఎక్స్‌పెక్ట్ చేసి పోయినా. ఎందుకంటే ట్రైలర్ అండ్ టీజర్ కట్ చాలా బావుంది. ఆ కామెడీ సీక్వెన్సెస్ అయినా, ఎమోషనల్ యాంగిల్ అండ్ మృణాల్ ఠాకూర్ ఇవన్నీ ఉన్నప్పుడు మూవీ ప్లస్ పాయింట్సే ఉండాలి. బట్ ఎందుకు ఇంత ఓవర్ రియాక్షనల్‌గా తీశారో నాకు అర్థం కావట్లే. ఇక మూవీ పాజిటివ్స్ విషయానికొస్తే, సినిమాటోగ్రఫీ చాలా బావుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి. డబ్బులు బానే ఖర్చు పెట్టారు. బట్ మూవీలో సోల్ అయితే మిస్ అయింది. అండ్ మృణాల్ ఠాకూర్ కూడా చాలా పెద్ద ప్లస్ పాయింటే. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ అయినా, యాక్టింగ్ అయినా, డైలాగ్ డెలివరీ అయినా చాలా బాగా అనిపించాయి. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ఇంట్రో సాంగ్ కూడా నాకు బాగానే కనెక్ట్ అయ్యా. అండ్ నెగెటివ్స్ విషయానికొస్తే, విజయ్ దేవరకొండ స్లాంగ్ అయినా, యాక్టింగ్ అయినా చాలా ఆర్టిఫిషియల్‌గా అండ్ ఇంకొన్ని సీన్స్ కూడా మూవీలో ఫోర్స్‌ఫుల్‌గా పెట్టినట్టు ఎక్కడ కూడా న్యాచురల్ ఫీల్ అనేది రాలేదు. అండ్ సాంగ్స్ ప్లేస్‌మెంట్ ఇన్ సెకండ్ హాఫ్ అసలు ఎందుకురా బాబు! ఈ సాంగ్‌కి, ఈ సీన్‌కి అసలు కనెక్టే లేదు కదా! ఎందుకేస్తున్నాడా అని చిరాకొచ్చేసింది. అండ్ ఇంకొన్ని క్రింజ్ కామెడీ సీక్వెన్సెస్ అవి మనం ఎన్నో మూవీస్‌లో చూసాం. అవే రిపీట్ కొట్టారు. సో ఇవి నెగెటివ్ పాయింట్స్. అండ్ కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, మృణాల్ ఠాకూర్ వాస్ బెస్ట్. నేను ఎప్పటినుంచో చెప్తూనే ఉన్నా, మూవీలో మృణాల్ ఠాకూర్ ప్లస్ పాయింట్ అవ్వుద్ది. ఆమె యాక్టింగ్ అయినా, స్క్రీన్ ప్రెజెన్స్ అయినా మూవీకి బిగ్గెస్ట్ యాసెట్ కూడా అవుతుంది. చెప్పినట్టే మూవీలో ఆమె సీన్స్ అయినా, ఆమెతోనే మూవీ స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. ఆమె క్యారెక్టర్ స్క్రీన్ మీద వచ్చినప్పుడల్లా ఒక డిఫరెంట్ వైబ్ అన్నది వస్తుంది. అండ్ విజయ్ దేవరకొండ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏందంటే, ఈ టైప్ ఆఫ్ స్లాంగ్‌కి, అలాగే ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్‌కి ఇంకొంచెం మెయింటైన్ చేస్తే బాగుండేది. బట్ ఓవరాల్‌గా మూవీలో చాలా బాగా యాక్టింగ్ చేశాడు. గోవింద్ అనే క్యారెక్టర్‌లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అవన్నిటిని కూడా క్లియర్‌గా చూపించాడు. చాలా బాగానే అనిపించాడు. బట్ కొన్ని సీక్వెన్సెస్‌లో ఏదో ఫోర్స్‌ఫుల్‌గా చేసినట్టు అనిపించింది. అండ్ జగపతి బాబు, వెన్నెల కిషోర్, ప్రభాస్ సీను వీళ్ళు కూడా ఓకే అనిపించారు. క్యారెక్టర్స్‌కి ఎంత ఇయ్యాలో అంత ఇచ్చారు. అండ్ క్లైమాక్స్‌లో ఒక ఎక్స్‌టెండెడ్ ఫైట్ సీక్వెన్స్ కూడా ఉంది. ఇది కూడా ఏదో ట్రై చేశారు. బట్ వర్కౌట్ అవ్వలేదు నా పరంగా. సో మూవీ నా ఫైనల్ వెర్డిక్ట్ వచ్చేసి బిలో యావరేజ్. ఇక మూవీకి రేటింగ్ ఇవ్వాలంటే ఓన్లీ 2 స్టార్స్ మాత్రమే. ఒకవేళ మీరు మూవీ చూస్తుంటే మీకెలా అనిపించిందో కింద డెఫినెట్లీ కామెంట్ చేయండి. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ వీడియో. లవ్ యూ ఆల్. బై.